హలో అండి అందరికీ. టేస్టీగా కారంగా కొబ్బరి పచ్చడి చేసుకుని తినేద్దామా? వచ్చేయండి మరి. కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ధనియాలు పచ్చిశనగపప్పు వేసి ఇగోండి ఈ మాదిరిగా వేయించుకోండి చాలు. ఇవి తీసి పక్కన పెట్టి అదే కడాయిలో 50 గ్రాముల దాకా ఎండుమిర్చిని కూడా మంచిగా వేయించుకోండి. ఎండుమిర్చి మాడనివ్వకండి సుమా, మాడితే రుచి బాగోదు. మనం వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు, శనగపప్పు, ఉప్పు, రుచికి సరిపడా జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి వేసి బరకగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసి మెత్తటి పౌడర్ చేసుకుందాం. కొబ్బరి పచ్చడికి అసలైన కావాల్సింది కొబ్బరి ముక్కలు కూడా చిన్నగా తరిగి మిక్సీ జార్లో వేసి ఇగోండి ఈ మాదిరిగా మిక్సీ పట్టుకుంటే చాలు. మరీ మెత్తగా కాకుండా. మళ్ళీ మూకిడి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులన్నీ వేసి తాలింపు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని తీసుకొచ్చి దీంట్లో వేసి కలుపుకొని తింటూ ఉంటే అబ్బా సూపర్గా ఉంటుంది.